మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే తల్లి, తండ్రి, గురువు ఎంత ముఖ్యమో ఆ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి గాలి, నీరు, ఆహారం అంతే అవసరం. మరి ముఖ్యంగా నీరు చాలా అవసరం. ఆహారం లేకుండా కొన్ని రోజులైనా బ్రతకచ్చు, కానీ నీరు లేకుండా బ్రతకడం అసాధ్యమని మనందరికీ తెలుసు. అసలు మనం త్రాగడానికి సరైన నీరు లేకపోతే ఊహించడానికే భయంగా ఉంది కదా. ప్రస్తుతం ఈ త్రాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. అందులో ఈ ఏలూరుపాడు గ్రామం ఒకటి. ఈ ఏలూరుపాడు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో ఉంది. ఈ గ్రామ జనాభా సుమారు 10,000కు పైగానే ఉంటారు. ఈ గ్రామ విస్తీర్ణం కూడా చాలా ఎక్కువ. వేసవి వచ్చిందంటే చాలు ఈ గ్రామస్తులు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇక్కడ పైపుల నుండి సరిగ్గా నీళ్లు రావు, వచ్చినా ఆ నీళ్లు ఫిల్టర్ కావు, పైగా ఏ టైంకి వస్తాయో తెలియని పరిస్థితి. ఏలూరుపాటికి ఏది సౌకర్యం లేదండి. నీళ్లు సరిగ్గా ఇవ్వరండి. ఇచ్చిన నీళ్ళు కూడా ఏ టైంని ఇస్తారో తెలియదండి. వచ్చే నీళ్ళు కూడా నల్లగా వస్తున్నాయండి. అసలు ఒక బిందె 2 బిందెలు ఇస్తున్నాడు మంచినీళ్ళు. అంతకు మించి మాకు మంచినీళ్ళు కూడా రావట్లేదు. నీళ్లు తోడుకుంటాం వెళ్తాం, అయ్యాను ఒక్కోసారి ఉండవు కూడా. నీళ్లు సరిగా రావట్లేదు. మాకు వీధి పైపులు సరిగా అయితే మాకు వీధికి ఇవ్వడు. పొద్దున్న సాయంకాలం మడిసి 4 బిందెల కాడికన్నా రావట్లేదు. మేము కొట్టుడు పైపులోకి వెళ్ళకపోతున్నాం. అర్ధరాత్రి కాడ, అర్ధపొద్దు కాడ 12ంటికి మేము ఎండలో గాల్పుని ఎక్కడికి వెళ్ళండి. మాకు నీళ్ళు సప్లై కావాలి. ఏమండే పైపు మట్టికి రావట్లేదు, బిల్లు మట్టికి కడతాం తప్పుతలేదు. ఈ మధ్యన అయితే రోజుకి ఒకసారి, అంతకుముందు 2 సార్లు ఇచ్చేవారు. మధ్యన రోజుకి ఒకసారి 200 కూడా రావట్లేదు. మాకు మంచినీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉందండి. ఇక్కడ ఎప్పుడు కూడా మాకు మంచినీళ్ళు ఎప్పుడు సరిపడగా ఏనాడు ఇవ్వరంటే, ఒక పూట ఇస్తే 2వ పూట రావండి. అదైనా అర్ధరాత్రి కాడ, సగం రాత్రి కాడ, లేకపోతే రేపు పైటలు 12ంటికి 1 గంటకి వస్తుందండి పైపు. మెయిన్ మా స్కూల్ పరంగా మేము ఎదుర్కొంటుంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఈ గ్రామంలోని మంచినీటి చెరువుకు పంట కాలువ ద్వారా నీరు వస్తుంది. పెద్ద కాలువ నుండి 1 కిలోమీటర్ వరకు ఉండే ఈ కాలువలో బట్టలు ఉతకడం, గేదెలను కడగడం, అంట్లు తోమడం, డ్రైనేజీ గొట్టాలు పెట్టడం మొదలగునవి అన్నీ చేయడం వల్ల ఈ నీరు కలుషితం అవుతుంది. ఆ నీటినే చెరువులకు పెట్టవలసిన పరిస్థితి. అలా వచ్చిన నీటిని సరైన ఫిల్టరేషన్ లేకుండా పైపుల ద్వారా గ్రామస్తులకు సరఫరా చేస్తున్నారు. మంచినీళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో పంచాయతీ వారి శ్రద్ధ తక్కువే కనపడుతుంది. ఎందుకంటే నీళ్ళు పచ్చటి నీళ్ళు వస్తున్నాయని, తక్కువ టైం నీళ్ళు ఇస్తున్నారని, ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క పూట రావట్లేదని రకరకాల ఇబ్బందులు గ్రామస్తులు ఉన్నాయి. అందులో నేను కూడా బాధితుండే నీళ్ళ వల్ల. ఈవెన్ పబ్లిక్ ట్యాపుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో ఉన్న వాళ్ళకే సరిపోయిన పరిస్థితి అయితే పబ్లిక్ ట్యాపుల దగ్గర కూడా పాపం లేబర్కి కూడా నీళ్లు సరిపడగా దొరకట్లేదు. సరే వచ్చిన నీళ్ళకు కూడా క్వాలిటీ లేదు. ఎందుకు లేదనే దానికి వాళ్ళు పంచాయతీ వాళ్ళు సరైన సమాధానం చెప్పట్లేదు. కాలువలు కూడా బాగా చేసి ఫస్ట్ నుంచి దాంట్లోకి బట్టలు ఉతికేసి నానా చాండాలంగా చేసేస్తున్నారండి. ఈ పంచాయతీ వాళ్ళు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎప్పుడైనా కొట్టుకోవడం తిట్టుకుంటమే కానీ పైకి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు నిశ్చబద్ధంగా నీళ్ళు పెట్టుకున్న రోజు లేదు. అవి మాకు పని చేసేది లేదు. అవి తాగిన రంపల జ్వరాల దగ్గులు వీటితో సత్తనమంట. పిల్లలు కూడా ఎప్పుడు భోజనం అవ్వగానే కడుపు నొప్పి అంటూ ఇంటికి వెళ్ళిపోతుంటారు. నెలకోసారి మాకు ఏంటంటే 104 వాహనం వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఈ చిన్నపిల్లలు ఉంటారు, 1 వాళ్ళు 2 వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తారంటే మాకు కడుపు నొప్పండి అని చెప్తారు. కడుపు నొప్పి అన్నప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు మేజర్ ప్రాబ్లం ఇదే చెప్తున్నారు. పిల్లలు కడుపు నొప్పి అని చెప్తున్నారు. దాని గురించి చెప్తే ఏమంటున్నారంటే వాటర్ ప్రాబ్లం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తుందండి, దాని మూలాన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. మరి డ్రింకింగ్ వాటర్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. మరి పిల్లలకి బాగా అనారోగ్యాలు, రంపల వాటర్ సరిగ్గా లేకపోతే ఇంత పురుగులు కూడా వస్తున్నాయండి వాటర్లోని. ఈ కాలువగట్టున నివసించే వారిలో కొంతమంది డ్రైనేజీ పైపులను కాలువలోకి పెడితే, ఇంకొకరు నేనేమైనా తక్కువ తిన్నానా అని ఏకంగా సెప్టిక్ ట్యాంక్ గొట్టల్ని కాలువలోకి పెట్టిన ప్రబుద్ధులు మా గ్రామంలో ఉన్నారు అని గ్రామస్తులు అంటున్నారు. కొన్ని బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ బాత్రూమ్స్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కొంచెం గుంటలు తీసుకున్నారు, అయినా అది వాడకం ఎక్కువ ఉండడంతో ఓవర్ఫ్లో అయిపోయి కాలువలోకి వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా గుర్తించి నోటీస్ ఇవ్వడం జరిగింది. అలా ఇళ్లలో నీళ్లు పంట కాలంలోకి, బట్టలు ఉతుక్కున్న నీళ్లు పంట కాలంలోకి, సెప్టిక్ ట్యాంక్లో నీళ్లు పంట కాలంలోకి, ఇవన్నీ కలిసి వచ్చి చెరువులోకి వస్తున్నాయి. ఏదో గంగా తీర్థంలో గంగాజలం వచ్చినట్టు వచ్చేసి చెరువులో మొత్తం అందరం అయ్యే తాగుతున్నాం. పైగా నేను ఒక్కడే పెట్టాను ఏంటంటే కాలువలోకి పైపు, ఇంకా చూడండి కింద 4 పైపులు ఉన్నాయంటాడు ఆయన. అప్పటి వరకు మిగిలిన వాళ్ళకి తెలియదు 4 పైపులు ఉన్నట్టు ఆయన చెప్తే తప్ప. ఏ చెట్లలోనూ డొంకల్లోనూ పెట్టేసి ఆయన డ్రైనేజ్ అంతా అందులో విడిచిపెడతాడు. ఫిల్టర్ చేసిన నీరు, చెయ్యని నీరు, ఏదో నీరు పైపుల ద్వారా వస్తుంది. కనీసం ఆ నీటిని తెచ్చుకుందామని బిందెలు తీసుకుని వెళ్తే ఆ నీరు బిందెల్లో కూడా రాని పరిస్థితి. ఎందుకంటే కొంతమంది పైప్ ట్యూబులకు మోటార్లు పెట్టుకుని ఆ నీరు దిగునున్న ప్రజలకు అందకుండా చేస్తున్నారు.
లేదు ఎవరైనా మోటార్లు వేస్తున్నారని చెబితే ఇంకా వాళ్ళ మీద దెబ్బలాడతారండి. బోర్లు వేసి వాళ్ళు కూడా బోర్లు వేసేసుకుంటున్నారు, ఒక సుక్క రావనే వస్తలేదు. పంచాయతీ పైప్ లైన్ ఏదైతే ఉందో దానికి మోటార్లు పెట్టేయటం ఒకటి, కొంతమంది ఏమో సంపులు కట్టుకోవటం ఒకటి, కొంతమంది ఏమో వాటర్ వస్తుంది దాని సన్నగా వస్తుందని దాన్ని ఏం చేశారంటే గోతులు కింద తీసేసుకుని అక్కడికి పైప్ కట్ చేసేసి కట్టుకుంటున్నారు. దాని వల్ల ఏంటంటే కొంతమందికి వెళ్ళిన వాళ్ళకి వాటర్ వెళ్తుంది, వెళ్ళని వాళ్ళకి అసలు వాటర్ వెళ్ళట్లేదు. కాబట్టి ఎవరైతే ఇల్లీగల్గా ట్యాంకులు తవ్వేసుకుంటున్నారో, మోటార్లు పెట్టుకుంటున్నారో, పైప్ లైన్ మోటార్లు కలిపేశారో అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ మీద ఉంది. మరి చివరి వరకు అసలు కనీసం 2 బిందులు కూడా నీళ్ళు రాని పైపులు కూడా ఉన్నాయి చివరి వరకు. ఎందుకు కారణం ఏంటంటే మధ్యలో ఉన్న వాళ్ళు డ్రా చేసేస్తున్నారు మోటార్లు పెట్టి. కాబట్టి వీళ్ళు ఏమో లోడ్ చేసేది ఒక మోటార్తో, వాళ్ళు డ్రా చేసుకునేది 25 మోటార్లతో. ఎంతకాలం సప్లై చేయగలుగుతారు? దాన్ని అరకట్టకపోతే మాత్రం గ్రామ పంచాయతీ నీళ్ల విషయంలో పూర్తిగా ఫెయిల్ అవుతుంది. దానికి తగిన చర్య గ్రామ పంచాయతీ తీసుకోవాలి. వాళ్ళ వల్ల కాకపోతే పై అధికారుల సహకారం తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి. ఇప్పటి వరకు గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య గురించి చెప్పారు. ఈ త్రాగునీటి సమస్య గురించి పంచాయతీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో వారిని అడుగుదాం. ఈ పెట్రోల్ ట్యాబ్లకు కానీ, ఈ కలుషితం చేసేదానికి కానీ వాళ్ళ సహకారం పూర్తిగా ఇస్తే మేము వాళ్ళకి మంచినీళ్ళు సప్లై చేస్తాం. చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. వాళ్ళ సహకారం లేకుండా మేమేం పనులు చేయలేము. ట్యాంక్ చేసేది గవర్నమెంట్ ₹12 అన్నాడు. ఎన్ని కట్టేదంటే చేసేదంటే ఆదాయం ఉండాలి, ఫండ్స్ ఉండాలి కదా, పంచాయతీ ఫండ్స్ ఉండాలి. ఆకులు తండ్రి సంపాదించిన ఆశ్రయం మా దగ్గర లేవు. మేము ఉన్న బట్టి చేస్తాం. రూపాయలు ఆదాయం ఉంటే మరి ఎన్నెన్నో చేస్తాం. ఈ పైప్స్ అన్ని లెవెల్ అయిపోయాక మళ్ళీ చూసి ఒకవేళ వాటర్ దగ్గర రాకపోతే అప్పుడు ఏం చేయాలన్నది మేము చూస్తాం. అలాగే గ్రామ ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఆల్రెడీ ఈ వాటర్ గురించి పోరాడుతున్నాం. వాళ్ళు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య గురించి గతంలో ఒకసారి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మళ్ళీ ఇదే సమస్యను కలెక్టర్ గారి దగ్గర తెలియజేస్తాము అని అంటున్నారు పంచాయతీ అధికారులు. ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి కూడా సరైన సపోర్ట్ రావట్లేదు. చాలినంత ఫండ్స్ తోటి బ్లీచింగ్స్ అంటున్నారు. లేకపోతే 12th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో అది వాటర్ మీద ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా బ్యాన్ అంటూ తోటి పెట్టారు. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చి నిధులనే మాకు బ్యాన్ పెట్టేశారంటే ఇంకా ఖర్చు పరిస్థితి, అదే గ్రామ మేలు గురించి ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా పోయింది. సో ఇది కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నింటి గురించి ఒక స్పెషల్ ఎంక్వైరీ కానీ స్పెషల్ ఆఫీసర్ని, అంటే మా గ్రామమే కాదు ఇలాగ అనేక గ్రామాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళామని. 10 సంవత్సరాల క్రితం సుమారు 1,20,000 లీటర్ల సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకులు నిర్మించారు. వీటి ద్వారా మంచినీళ్ళను సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు జనాభా పెరగటం వల్ల సరఫరా చేస్తున్న నీరు గ్రామస్తులకు సరిపోవటం లేదు. ఈ త్రాగునీటి సమస్య తీరాలంటే ఇంకొక చెరువు, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. అలాగే ప్రభుత్వం నుండి తగినన్ని నిధులు పంచాయతీ వారికి అందజేయాలి. గ్రామస్తులు కూడా నీటిని కలుషితం చేయకుండా అధికారులకు సహకరించాలి. అంతేకాదు వేసవి అనగానే ముందుగా చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా కానీ వీలైనంత త్వరగా పంచాయతీ వారు అధికారులు కలిసి సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందజేయాలని ఈ ఏలూరుపాడు గ్రామస్తులు కోరుకుంటున్నారు. అధికారులు ఏం చేస్తారో వేచి చూద్దాం.